వన్ మనము 1000 ఎంసీక్యూస్ చేద్దామని అనుకున్నాం కదా. సో ఎస్టర్డే 10 ఎంసీక్యూస్ డిస్కస్ చేశాను. ఈ రోజు 20 వరకు మనం ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాము. డైలీ కొన్ని ఎంసీక్యూస్ చేద్దాము. అలా మనం 1000 ఎంసీక్యూస్ కంప్లీట్ చేద్దాము. అండ్ ఈ ఎంసీక్యూస్ అన్ని బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ద కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ఈ ఎంసీక్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనం డుగాంగ్ గురించి కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేసే ముందు దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇంకా ఇక్కడ ఇమేజ్ కూడా ఇచ్చాను చూడండి. డుగాంగ్ దీన్నే సీ కవ్ అని కూడా అంటారనమాట. ఓకే, డుగాంగ్ గురించి ఆల్రెడీ 2015 అండ్ 13లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తమిళనాడు గవర్నమెంట్ డుగాంగ్ సెపరేట్ గా లైక్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ స్టార్ట్ చేసింది అనమాట. రీసెంట్ గా దీనికి ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ రికగ్నైజ్ చేసింది. ఎందుకని ఇది న్యూస్ లో ఉంది, 2025 సెప్టెంబర్ న్యూస్ లో ఉంది. సో ఆల్రెడీ డుగాంగ్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది కాబట్టి దీని గురించి మనము కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇది వచ్చేసి హర్బివరస్ అనమాట. హర్బివరస్ అండ్ మెరైన్ మ్యామల్. ఇవి మోస్ట్లీ ఆన్ కోస్టల్ వాటర్ లో ఇవి ఉంటాయి. సీ గ్రాస్ ని ఎక్కువ తింటాయి అన్నమాట. సో ఈ లొకేషన్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర మనకు డుగాంగ్ కనిపిస్తాయి ఎక్కువ. ఐయుసిఎన్ లిస్ట్ లో ఇవి వల్నరబుల్ లో ఉన్నాయి. ఇండియాలో వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1 లో ఉన్నాయి అన్నమాట. వీటి ఏజ్ వచ్చేసి 70 years వరకు బతుకుతాయి. వీటి రిప్రొడక్టివ్ కెపాసిటీ కొంచెం లెస్ ఉంటుంది అనమాట. అందుకే ఇవి కొంచెం థ్రెటెండ్ స్పీసెస్ లాగా ఉన్నాయి. సైట్స్ లో కూడా ఇవి అపెండిక్స్ 1 లో ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దీస్ ఇన్ఫర్మేషన్స్ మనం ఇప్పుడు కొన్ని ఎంసీక్యూస్ చేద్దాము. Regarding dugongs in India, consider the following statements. Dugongs are generally found in Sundarban regions. No, Sundarban regions kaadu, Andaman Nicobar and Gulf of Mannar and Pak Bay. Dugong is included under the Schedule 1 of the Wildlife Protection Act. Yes, ఇది చూసాం కదా మనము. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్స్. ఇది కూడా ఇన్కరెక్ట్, ఎందుకంటే తమిళనాడు స్టార్ట్ చేసింది ఆల్రెడీ. సో ఆప్షన్ 1 is the correct answer. With reference to dugong conservation in India, consider the following statements. Dugong conservation region has been declared in Tamil Nadu. Yes, ఇది కూడా కరెక్టే. Dugongs are protected under the highest schedule of Indian wildlife law. అంటే ఏం లేదు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో షెడ్యూల్ ఉంది కదా, దీన్నే రీఫ్రేమ్ చేశాం స్టేట్మెంట్. సో ఒక టాపిక్ గురించి మీరు ఇలా మల్టిపుల్ వేస్ లో క్వశ్చన్స్ ఫామ్ చేసుకుంటే మీకు దాని గురించి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సో మళ్ళీ ఇక్కడ లొకేషన్స్ గురించి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఇన్ ఇండియా ఆర్ నోన్ యాజ్ హ్యాబిటాట్స్ ఆఫ్ డుగాంగ్? గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. చిల్కా లేక్ కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు డుగాంగ్ గురించి మోస్ట్లీ చాలా ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి 2013 అండ్ 15 2 times వచ్చింది దీని గురించి క్వశ్చన్. ఏదన్నా ఒక స్పీసీస్ గురించి ఖచ్చితంగా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో వస్తుంది, ఇంకా స్టేట్ పీసీఎస్ లో కూడా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు పాలిటీ. రిగార్డింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, విచ్ స్టేట్మెంట్ ఈస్ అక్యురేట్? స్టేట్మెంట్స్ అవుతాను చూడండి. ఆర్టికల్ 19 ఈజ్ ఆటోమేటికలీ సస్పెండెడ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈస్ డిక్లేర్డ్ ఆన్ ఎనీ గ్రౌండ్. ఆన్ ఎనీ గ్రౌండ్ అంటున్నారు కదా, సో ఈ ఆప్షన్ తప్పు అనమాట. ఓన్లీ వార్ ఇంకా ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతుంది. ద ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ద రైట్ టు మూవ్ ఎనీ కోర్ట్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 20 and 21. ఇది కూడా ఇన్కరెక్ట్. ఆర్టికల్ 19 can only be suspended when the emergency is declared on the grounds of war and external aggression. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆటోమేటికలీ సస్పెండెడ్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అన్నారు. నో, రైట్ టు లైఫ్ అన్నది సస్పెండ్ అవ్వదు. సో ఏ, బి, డి ఇవన్నీ ఇన్కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ పాజ్ చేసి ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్
కంటిన్యూషన్ ఆఫ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ. ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీ వేసిన తర్వాత దాని కంటిన్యూషన్ ఎలా ఉంటుంది అని. వన్స్ అప్రూవ్డ్ ఇట్ కంటిన్యూస్ ఇండెఫినెట్లీ వితౌట్ ఎనీ ఫర్దర్ అప్రూవల్. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన తర్వాత ఎవ్రీ 6 monthsకి ఇక్కడ ఉంచండి. ఇట్ మస్ట్ బి అప్రూవ్డ్ ఎవ్రీ 6 months. ఇది 6 monthsకి ఒకసారి అప్రూవ్ అవ్వాలి. అప్రూవ్ అవుతూ అది ఇండెఫినెట్ పీరియడ్ ఎప్పటి వరకు కన్నా కంటిన్యూ అవ్వచ్చు. ఇట్ కెన్ బి రివర్క్డ్ ఎనీ టైమ్ బై ద ప్రెసిడెంట్. ఇంపోజ్ చేయడానికి లోక్సభ అండ్ రాజ్యసభలో ఓటింగ్ ఉండాలి, అప్రూవల్ ఉండాలి, స్పెషల్ మెజారిటీ ఉండాలి. రివోక్ చేయడానికి మాత్రం ప్రెసిడెంట్ ఎప్పుడైనా దీన్ని రివోక్ చేయొచ్చు. సో ఆప్షన్ 2 and 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ అన్నది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి అది కూడా. డ్యూరింగ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ సబ్జెక్ట్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఇది కరెక్ట్ అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంటు ఏ లిస్టులోనైనా స్టేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ ఉంటాయి కదా, దాంట్లో ఏ సబ్జెక్టుల మీద అయినా పార్లమెంట్ లా చేయొచ్చు అనమాట. ద యూనియన్ గవర్నమెంట్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు స్టేట్స్ రిగార్డింగ్ ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్. ఇది కూడా కరెక్టే. ద ప్రెసిడెంట్ కెన్ మాడిఫై ప్రొవిజన్స్ రిలేటెడ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇది కూడా కరెక్ట్. ఎమర్జెన్సీ టైంలో మనకి మన గవర్నమెంట్ అనేది యూనిటరీ ఫామ్ లాగా వెళ్ళిపోతుంది. సో పార్లమెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఆప్షన్ వచ్చేసి 1, 2 and 3. సో నేను ఇక్కడ ఎమర్జెన్సీ గురించి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇచ్చాను. మనకి ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ అన్నది ఆర్టికల్ 153 ప్రకారము 3 గ్రౌండ్స్ మీద ఇంపోజ్ చేస్తారనమాట. ఒకటి వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆర్మ్ రెబిలియన్. ఈ ఆర్మ్ రెబిలియన్ అన్న పదం ఫస్ట్ స్టార్టింగ్ లో లేదు. ఫస్ట్ ఇది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఉండేది. దాన్ని తీసేసి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఆర్మ్ రెబిలియన్ కింద యాడ్ చేశారు. డిక్లరేషన్ ప్రొక్లైమ్ చేస్తారు. ఇంకా అండ్ ద అడ్వైజ్ ఆఫ్ రిటర్న్ అడ్వైజ్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఇందిరాగాంధీ ఫోన్ లో మాట్లాడి ప్రెసిడెంట్ కి ఇంపోజ్ చేయండి అని చెప్తే అప్పుడు చేస్తారు. లేదు ఇలా కాదు, రిటర్న్ అడ్వైస్ ఇస్తేనే ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి అని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకు చెప్తుంది అనమాట. ఇప్పటి వరకు ఎన్నిసార్లు వేశారు అంటే 3 times మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో వచ్చిన ఫ్యాక్ట్స్ అన్ని కలిపి ఒక చోట పెట్టాను మీకోసం, క్విక్ రివిజన్ అవుతుంది అని. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎకానమీ రిలేటెడ్ చూద్దాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కూడా మనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇంతకు ముందు. సో లెట్ us see. With reference to the Reserve Bank of India, consider the following statements. It was established under RBI Act 1934. Correct answer. It was nationalized in 1949. ఇది కూడా కరెక్ట్ అనమాట. It was started as a wholly government owned institution. No, స్టార్టింగ్ లో ఇది హోలీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాదనమాట. ఇది ప్రైవేట్ గా ఫస్ట్ టైం 1934 లో ప్రైవేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్. Which of the following functions are performed by RBI? ఇది ఒక PVK, ఇంత ప్రీవియస్ ఇయర్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ UPSC. Bankers to the government, yes. Custodian of foreign exchange reserves and controller of credit. బ్యాంకింగ్ రిలేటెడ్ RBI ఫంక్షన్స్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, వీటి గురించి నేను ఒక బ్యాంకింగ్ అనే ఒక వీడియో ఉంది, దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను క్విక్ రివిజన్ కోసము. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అది ఒకసారి చూడండి. అండ్ మానిటరీ పాలసీ రిలేటెడ్ క్వశ్చన్. Consider the following statements regarding Monetary Policy Committee. Monetary Policy Committee గురించి, it is headed by the Governor of RBI. It consists of 6 members. All members are appointed by the government. All members are not appointed by the government. 3 members from RBI, 3 members from Government of India అన్నమాట. ఓకే, RBI గవర్నరే మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్ కింద ఉంటారు. ఇంకా ఫ్యూ మోర్ ఫ్యాక్ట్స్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ అన్నది టార్గెట్ ఇన్ఫ్లేషన్ రేట్ టార్గెట్ పెడుతుంది. మన టార్గెట్ ఇన్ఫ్లేషన్ రేట్ అన్నది 4% కి +or-2 ఉండాలన్నమాట. అంటే 2% నుంచి 6% మధ్యలోనే ఉండాలి. ఇన్ కేసు దీన్ని కనుక 6% కన్నా తగ్గిన 2% కన్నా తగ్గిన 3 times ఇలాగ తగ్గింది అనుకోండి, RBI మస్ట్ గవర్నమెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిపోర్ట్ ఇవ్వాలన్నమాట.
ఇప్పుడు 6 మెంబర్స్ అని చెప్పాను కదా! 6 మెంబర్స్ ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ మీద ఏదైనా అంశం మీద ఓటింగ్ జరిగినప్పుడు టై అయిందనుకోండి, గవర్నర్‌కొచ్చేసి కాస్టింగ్ ఓట్ ఉంటుంది. కాస్టింగ్ ఓట్. వీటో ఓట్ కాదు. కాస్టింగ్ ఓట్. సో, అండ్ మానిటరీ పాలసీ కమిటీ వచ్చేసి ఇదొక స్టాట్యుటరీ బాడీ అన్నమాట. దీన్ని ఆర్‌బీఐ యాక్ట్ 1934 అమెండ్ చేసి 2016లో స్టార్ట్ చేశారు. మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ గురించి కూడా మనకి ఇంతకుముందు చాలా సార్లు క్వెషన్స్ వచ్చినాయి. హిస్టరీ రిలేటెడ్ పీవైక్యూస్ చూద్దాము. నగారా అండ్ ద్రావిడ స్టైల్. ఫస్ట్ మనం క్వెషన్ చూసేద్దాము. తర్వాత ఇందులో నేను ఒక ఇమేజ్ కూడా ఇచ్చాను చూడండి. నగారా అండ్ ద్రావిడ స్టైల్ గురించి. దాని గురించి క్వెషన్ చూసిన తర్వాత ఇమేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. With reference to Nagara style temple, consider the following statement. It is predominantly found in North India. నార్త్ ఇండియాలో నగారా స్టైల్ ఉంటుంది. ఎన్ఎన్ అని గుర్తుపెట్టుకోండి. ద్రావిడ స్టైల్ వచ్చేసి సౌత్ ఇండియాలో అనమాట. ద టవర్ ఈస్ నోన్ యాజ్ శిఖరా. టవర్స్ ని శిఖరా అంటారు. ఇది కూడా కరెక్ట్. ద టవర్ ఈస్ పిరమిడ్ ఇన్ షేప్. ఇది పిరమిడ్ ఇన్ షేప్ కాదు. ద్రావిడ ఆర్కిటెక్చర్లను పిరమిడ్ ఇన్ షేప్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ with reference to Dravida style temples, consider the following statements. The main tower is called Vimana. దాంట్లో శిఖర అంటారు కదా నగారా స్టైల్లో, దీనిలో విమాన అంటారు అనమాట. ఇట్ ఫీచర్స్ లార్జ్ గేట్వే టవర్స్ నోన్ యాజ్ గోపురం. ద్రావిడ స్టైల్లో స్పెషాలిటీ గోపురమ్స్ అనమాట. ఇది కూడా కరెక్టే. ద టవర్ ఈస్ కర్వీనీలియన్ ఇన్ షేప్. కర్వీనీలియన్ అనే షేప్ నగారా స్టైల్. పిరమిడ్ షేప్ వచ్చేసి ద్రావిడ స్టైల్. సో ఆప్షన్ ఏ విల్ ద కరెక్ట్ ఆన్సర్. వేసార స్టైల్ కూడా చూసేద్దాము. నగారా ఇంకా ద్రావిడ స్టైల్ రెండు కలిపిందే వేసార స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట. వేసార స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ అ హైబ్రిడ్ ఆఫ్ నగారా అండ్ ద్రావిడ స్టైల్స్. ఓకే, అండ్ ఇక్కడ మనకి 3 టెంపుల్స్ అవి ఏమి స్టైల్ అన్న క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఆల్రెడీ ఇది వచ్చేసింది అనమాట. బృహదేశ్వర టెంపుల్ వచ్చేసి ద్రావిడ స్టైల్ కరెక్టే. బృహదేశ్వర టెంపుల్ తమిళనాడులో ఉంది కదా, తంజావూర్, అది. హోయసాల టెంపుల్ వచ్చేసి వేసార స్టైల్ అనమాట. ఖజురాహో టెంపుల్స్ నగారా స్టైల్. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ బృహదేశ్వర టెంపుల్ గురించి ఇంతకు ముందు 2 times క్వశ్చన్ వచ్చింది. బృహదేశ్వర టెంపుల్ వాజ్ బిల్ట్ బై విచ్ డైనాసిటీ? చోలాస్ బిల్డ్ చేశారు. బృహదేశ్వర టెంపుల్ చాలా ఫేమస్. దాని ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇమేజెస్ లో కూడా చూడండి దాని గురించి. సో మనం ఇప్పుడు రెండింటికి మధ్య డిఫరెన్సెస్ చూద్దాము. నగారా స్టైల్లో ఇలా కర్వీనియల్ శిఖరాస్ ఉంటాయి. ద్రావిడ స్టైల్లో వచ్చేసి పిరమిడల్ విమానాస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంతకు ముందు వచ్చిన పీవైక్యూసీ అనమాట. ఇక్కడ ద్రావిడ స్టైల్లో ప్రామినెంట్ కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. నగరాలో ప్రామినెంట్ బౌండరీ వాల్స్ ఏమి ఉండవు అనమాట. ఎంట్రన్స్ వచ్చేసి మనకి చాలా డెకరేటివ్ గా ఉంటుంది, లైక్ గోపురమ్స్ వీటన్నిటితో. నగారా స్టైల్లో అంత ఎంఫసైజ్ ఏమి ఉండదు. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇంకా లార్జ్ టెంపుల్ వాటర్ ట్యాంక్స్ కూడా ఉంటాయి. మన ద్రావిడ స్టైల్లో ఎక్కువ వాటర్ ట్యాంక్స్ ఎక్కువ ఉంటాయి కదా, పుష్కర స్థానాలు అలాంటివి చేపిస్తూ ఉంటారు కదా. నగర స్టైల్లో ఉండవు అనమాట. ఐ హోప్ మీకు ఇమేజ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. With reference to CAR T-cell therapy, consider the following statements. It involves genetically modified a patient's T-cells to target cancer cells. ఇది కరెక్టే ఆప్షన్. It is primarily used to treat the certain types of blood cancers. ఈ CAR T-cell therapy అనేది బ్లడ్ క్యాన్సర్స్ ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ యాంటీబయాటిక్ థియరీ. ఇది యాంటీబయాటిక్ థియరీ కాదు, ఇది పేషెంట్స్ బాడీలోంచే సెల్స్ తీసుకుని వాటితో మాడిఫై చేసి పంపిస్తారనమాట. నేను కార్టీ సెల్ గురించి సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద ఇస్తాను. కార్టీ సెల్ వీడియో అని హెడ్డింగ్ పెట్టి అది లింక్ ఇస్తాను, ఒకసారి అది చూడండి. ఎందుకంటే కార్టీ సెల్ గురించి నెంబర్ ఆఫ్ టైం క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ అండ్ స్టేట్ పీసీఎస్. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది చూడండి. విత్ రిఫరెన్స్ టు CAR T-cell therapy, consider the following statements. It involves extraction and genetic modification of T cells outside the human body before reinfusion.
పేషెంట్ బాడీలోంచి టీ సెల్స్ని బయటకు తీసి దానిలో ల్యాబ్లో మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ట్రీటింగ్ బోత్ సాలిడ్ ట్యూమర్స్ అండ్ బ్లడ్ క్యాన్సర్స్. సాలిడ్ ట్యూమర్స్ కంటే బ్లడ్ క్యాన్సర్స్కి ఎక్కువ యూస్ చేస్తారు. దీంట్లోనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సాలిడ్ ట్యూమర్స్కి అంత ఎఫెక్టివ్ కాదు. కార్టీ సెల్స్ గురించి అందులో ఒక వీడియో ఉంది, చూడండి వాళ్ళైతే చూడండి. అందులో బేసిక్తో సహా చాలా బాగుంది, ఒకసారి చూడండి. అండ్ with reference to Jainism, consider the following statements. Mahavira was the founder of Jainism అంటున్నారు. కాదు, మహావీర జైన్ ఫౌండర్ కాదు, 24th తీర్థంకర. Jainism believes in non-violence, correct option. Jainism rejects the authority of Vedas. Jainism and Buddhism రెండు కూడా వేదాస్ అథారిటీస్ ని రిజెక్ట్ చేశాయి. జైనిజం బుద్ధిజం గురించి క్వశ్చన్ లేకుండా యూపీఎస్సీ క్వశ్చన్ పేపరే ఉండదు. జియోగ్రఫీ రిలేటెడ్ ప్రీవ్యూ, MCQ. With reference to orographic rainfall, consider the following statement. It occurs when moist air is forced to rise over a mountain barrier. It correct anamata. The windward side receives heavy rainfall. It kuda correct option. The leeward side is experiences rain shadow region. Orographic rainfall గురించి చూడండి. ఫస్ట్ కొంచెం చెప్తాను. ఇక్కడ మాయిస్ట్ ఎయిర్ అన్నది పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కండెన్స్ అయ్యి ఇక్కడే వాటర్ పడుతుంది. సో మనకి ఎక్కువగా ప్రెసిపిటేషన్ అంతా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇదంతా గ్రీనరీగా ఉంటుంది. ఇటువైపు అంతా డ్రై ఉంటుంది, ఎందుకంటే వాటర్ అంతా ఇక్కడే, రెయిన్ అంతా ఇక్కడే పడుతుంది కాబట్టి. సో దీన్ని విండ్వర్డ్ సైడ్ అంటారు, దీన్ని ఏమో లీవర్డ్ సైడ్ అంటారు. ఇంకో క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ నెసెసరీ ఫర్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ గురించి కూడా ఇంతకుముందు వచ్చింది చాలా సార్లు. సో కండిషన్స్ అంటే presence of moist air ఉండాలి, presence of mountain barrier ఉండాలి. ర్యాపిడ్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ ఉండకూడదు అనమాట. ర్యాపిడ్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అనేది నార్మల్ కన్వెన్షనల్ రెయిన్ఫాల్, ప్లాటిస్ ప్లాన్స్లో అవుతుంది కదా, దానికి ర్యాపిడ్ హీట్ ఉంటే, హీటింగ్ ఎక్కువ ఉంటే అది కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అవుతుంది. ఓరోగ్రాఫిక్కి అవసరం లేదనమాట. ప్రెజెన్స్ ఆఫ్ మాయిస్ట్ ఎయిర్ ఇంకా మౌంటైన్ బ్యారియర్ ఉంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ అనేది ఫాలో అవుతుంది. Last question. With reference to North Atlantic Treaty Organization, consider the following statements. NATO was established in 1949. It's correct. All NATO members are located in Europe. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కాదు, US కెనడా కూడా ఉన్నాయి కదా, ఇది ఆప్షన్ రాంగ్ అనమాట. ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ నాటో. ఇప్పటి వరకు అయితే అది మెంబర్ గానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంది. ఆప్షన్ 1 and 3 will be the correct answer. ఇక్కడ ఒకసారి చూడండి, నాటో కంట్రీస్ లిస్ట్ ఇచ్చాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా యాడ్ అయింది ఏంటి నాటోలో. ఫిన్లాండ్ వచ్చేసి 2023లో, స్వీడన్ వచ్చేసి 2024లో యాడ్ అయ్యాయి. ఇటలీ నాటో మెంబర్ కంట్రీ అని అడగొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అవుతున్న వార్లో ఇటలీ యుఎస్ని ఎక్కువ క్రిటిసైజ్ చేస్తుంది అనమాట. ఇలాంటిగా ఏమన్నా కంట్రీస్ కనుక మనకి న్యూస్లో ఉంటే వాటిని ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. కార్టీసెల్ రిలేటెడ్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ లింక్స్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఏమన్నా అర్థం కాకపోయినా కూడా కమెంట్ చేయండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.